Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today session వచ్చేసి నీట్ తెలంగాణ విద్యార్థులకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఓకే, సో అందరికీ కొద్దిమందికి ఏమో నాట్ ఎలిజిబిలిటీ లిస్టులు ఇచ్చారు, కొద్దిమందికి ఏమో ఎలిజిబిలిటీ లిస్టులు ఇచ్చారు. ఓకే, నాట్ ఎలిజిబిలిటీ లిస్టులు ఉన్న వాళ్ళు మీ డీటెయిల్స్ కరెక్ట్ ఉంటే మీరు ఎలిజిబిలిటీ లిస్టులోకి రావచ్చు. సో ట్రై చేయండి. ఇప్పుడు ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ లేకుంటే మీరు ఖచ్చితంగా మెయిల్ పెట్టి కరెక్షన్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ డౌట్ ఏంటి అంటే, సార్ మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని బట్టి మాకు సీట్ వస్తుందా రాదా అని చాలామంది కాల్స్ చేస్తున్నారు. సో ఈ డౌట్స్ క్లారిఫై చేయడానికి నేను మళ్ళీ ఒక అనాలిసిస్ ద్వారా కట్ ఆఫ్స్ ఇవ్వబోతున్నాను. మీ మార్క్స్ని బట్టి కట్ ఆఫ్స్ ఇవ్వబోతున్నాను కేటగిరీ వైజ్గా. ఓకే, ఇది ఒక పాయింట్. రెండోది ఏంటి అంటే, అసలు కౌన్సిలింగ్ ఎలా చూస్తుంది, ఎలా మీకు సీట్ అలాట్మెంట్ చేస్తుంది అనేది ఒక పాయింట్ ఇవ్వబోతున్నాను. మూడోది ఏంటి అంటే, రిజర్వేషన్ స్టూడెంట్స్కి ఒక బెనిఫిట్ ఉంటుంది. ఆ బెనిఫిట్ ఏంటో కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. రిజర్వేషన్కి యాక్చువల్గా 10 సీట్లు ఉన్నాయనుకోండి, ఒక ఎంఆర్సి అనే దానివల్ల కొన్ని ఎక్కువ సీట్లు కిందున్న స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఫస్ట్ మెయిన్ డౌట్, ఇది చాలామంది టెన్షన్ పడుతున్న డౌట్. గుడ్ స్కోర్ ఉన్న వాళ్ళకు టెన్షనే లేదు. వాళ్ళకి క్లియర్గా ఈ కాలేజ్ కాకపోతే ఈ కాలేజ్, ఈ కాలేజ్ కాకపోతే ఈ కాలేజ్ వస్తుంది, గాంధీ కాకపోతే ఉస్మానియా కాకపోతే లేదా కేఎంసీ కాకపోతే అపోలో, లేదంటే మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్, ఇది క్లారిటీ ఉంది. బార్డర్ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్కి చాలా టెన్షన్ పడుతున్నారు, అడుగుతున్నారు. అందుకని ఒక వీడియో చేద్దామని చెప్పి చేస్తున్నాను. అదేంటి అంటే, కేటగిరీ వైజ్ ఆఫ్టర్ ప్రొవిజనల్ లిస్ట్. ఓకే, నేను కీ తర్వాత కూడా లిస్ట్ ఇచ్చాను, కీ అది కట్ ఆఫ్స్ ఇచ్చాను. సో ఇక్కడ ప్రొవిజనల్ లిస్ట్ని చూసిన తర్వాత ఎలా స్మాల్ చేంజెస్ ఉన్నాయి అవేంటో ఒకసారి చూద్దాం. ఓసీ 405+ ఉంటే సేఫ్, మినిమంగా సీట్ వస్తుంది. సార్ ఇప్పుడు అంటే మరి ఇప్పుడు నా స్కోర్ వచ్చేసి 395 ఉంది, రాదా అని టెన్షన్ పడకండి. ఓకే, నేను చెప్తున్నా, ఈ 405+ ఉన్న వాళ్ళు టెన్షన్ పడకండి. ఏదో ఒక రౌండ్లో ఖచ్చితంగా సీట్ వస్తుందని చెప్తున్నా. 395, 390, 380కి పాసిబిలిటీ లేదంటే మీరు ట్రై చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. వితిన్ ఈ మంత్ లాస్ట్ వరకల్నే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోతుంది, సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోతుంది, తెలుస్తుంది. మీరు గివ్ అప్ మాత్రం ఇవ్వకండి. ఓకే, బీసీఏ 340+, ఈ మార్క్స్ ఉన్న వాళ్ళు టెన్షన్ పడకండి. నా ఉద్దేశం ఏంటి అంటే, ఈ మార్క్స్ ప్లస్ ఉన్న వాళ్ళు టెన్షన్ పడకండి, ఈ మార్క్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు గివ్ అప్ ఇవ్వకండి. ఇది నా ఇంటెన్షన్. ఓకే, అంతేగాని ఇప్పుడు 404 వస్తే సీటే రాదా సార్, ఇంకా మేము అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదా అని మాత్రం డిసైడ్ కాకండి. చూడండి, కౌన్సిలింగ్ అంటే ఒక పద్మవ్యూహం. అది ఎలా జరుగుతుందో ఎవరు మీకు అంత డేటా, ఎవరి స్టూడెంట్ డేటా మీ ముందలైతే ఉండదు కదా. సో ఏ చేంజెస్ జరుగుతాయో, ఒక స్టూడెంట్ 440 వచ్చి సీట్ వచ్చినా కూడా వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు జాయిన్ అవుతారు, కాలేజ్కి వెళ్ళి చూసి నాకు ఫస్ట్ రౌండ్లో చూసి నేను లాంగ్ టర్మ్ తీసుకొని ఎయిమ్స్ కొట్టుకుంటా అని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ క్యాలిక్యులేషన్స్ ఏవి మనకు ముందల కనపడవు. ఓకే, నా బార్డర్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ డిసైడ్ కాకండి. ఓకే, మంచి స్కోర్ వచ్చిన ప్రతి ఒక్కరు సీట్ తీసుకుంటారని డిసైడ్ అవ్వకండి. ఓకే, ఎవరి మైండ్లో ఏముందో మనం చెప్పలేం. ఓకే, అందుకని చెప్తున్నా, గివ్ అప్ ఇవ్వకండి. నెక్స్ట్, బీసీబీ 385+ ఉన్న వాళ్ళకి సేఫ్ జోన్ అని చెప్తున్నా. నా అనాలిసిస్ని బట్టి లాస్ట్ ఇయర్ది చూసి ఓకే నేను ఇస్తున్నాను ఇది. ఓకే, బీసీసీ 345+ ఉంటే సేఫ్ జోన్ పెట్టుకోండి, బీసీసీ వాళ్ళు. ఓకే, సేఫ్ స్కోర్ అనుకోండి. ఓకే, పాసిబిలిటీ ఉంది. ఇది నేను చెప్పేది బార్డర్ అనమాట. ఇక్కడ ప్లస్ ఉన్న వాళ్ళు సేఫ్. సరే, ఇప్పుడు 420 ఉంటే 100% వస్తుంది అంటే 1000% వస్తుంది. 410+ ఉన్న 100% వస్తుంది అంటే 90% రావాలి, అలా అనమాట నేను చెప్పే పాసిబిలిటీస్. బీసీడీ 400+, అదేంటి సార్ ఓసీ బీసీడీ ఈక్వల్ ఉంది అంటే ఎస్. ఓకే, బీసీడీ అసలు యాక్చువల్లీ ఇయర్ చాలా స్టూడెంట్స్ ఉన్నారు బీసీడీలో, మీరు చూడండి లిస్ట్ మొత్తం మీ ముందర ఉంది. బీసీఈ 390+, బీసీఈ 390+ సేఫ్ స్కోర్ అనుకుంటున్నా. ఓకే, మాకు ఏదో కాలేజీలో సీట్ వస్తుంది అని. ఓకే, నేను చెప్పేది ఇది టాప్ కాలేజ్ కాదు, తర్వాత ఫస్ట్ రౌండ్లోనే ఇది ప్రూవ్ అవుతుందని కాదు, మీకు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కలిపి చెప్తున్నా, అంటే లాస్ట్ రౌండ్ వరకు చెప్తున్నా నేను ఇది. ఓకే, ఫస్ట్ రౌండ్లోనే 405 ఉంటే వస్తుందా సార్ అని అనుకోకండి. ఓకే,
ఫైనల్గా సీట్ వచ్చే పాసిబిలిటీ ఇది. నెక్స్ట్ మైనారిటీ 380 ప్లస్ మైనారిటీ. నెక్స్ట్ ఎస్సీ 1లా అసలు ఈసారి ఎంత తక్కువ ఉన్నారంటే చాలా చాలా తక్కువ స్టూడెంట్స్ ఉన్నారు. కావాలంటే 265 పేజెస్లో 16,000 ప్లస్ స్టూడెంట్స్ ఇచ్చారు కదా, ఒక్కసారి చూడండి. అందుకని నేనేం చెప్తున్నా అంటే 320 ప్లస్ ఉన్నా రావచ్చేమో, 310 ప్లస్ ఉన్నా రావచ్చేమో, తక్కువ స్కోర్ ఉన్న పాసిబిలిటీ ఉంటుంది. ఓకే 330 ఉన్నా రావచ్చేమో. సో నేను ఇక్కడ ఒక పర్టికులర్ రేంజ్ అయితే ఏమి ఇవ్వట్లేదు, చాలా తక్కువ స్కోర్ ఉన్నా రావచ్చు. లెస్ స్కోర్ ఆల్సో కెన్ గెట్, వెరీ ఫ్యూ మెంబర్స్ ఆర్ దేర్ ఎస్సీ 1లా. ఎస్సీ 2లా 350 ప్లస్ ఉండాలి అని చెప్తున్నా సేఫ్ జోన్ కోసం. ఓకే 340 330 ఉన్నా మీరు ట్రై గివ్ అప్ ఇవ్వకుండా హోప్స్ పెట్టుకొని చూడండి. నేనైతే సేఫ్ స్కోర్ ఇస్తున్నాను. ఎస్సీ 365 ప్లస్ అనుకుంటున్నా. నా అనాలిసిస్ని బట్టి నెంబర్, కట్ ఆఫ్, ర్యాంక్ దాన్ని అన్నిటినీ ఆలోచించి చెప్తున్నా. ఇక్కడ 365 ప్లస్. ఎస్టీ వాళ్ళకు కూడా 360 ప్లస్. ఎస్టీ వాళ్ళకి 360 ప్లస్ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్కి పాసిబిలిటీస్ ఉంటుంది. ఈ రకంగా కట్ ఆఫ్స్ ఉంటేనే నా వైపు నుండి నేను ఒక అనాలిసిస్ ఇస్తున్నాను. మీరు కూడా లాస్ట్ ఇయర్ డేటా కూడా క్లియర్ ఉంటుంది వెబ్సైట్లో. లాస్ట్ ఇయర్ ఈ టైంకి వెళ్ళండి వెబ్సైట్లో, లాస్ట్ ఇయర్ 2024 ఈ టైంకి వెళ్తే మీకు క్లియర్ కట్ ఆఫ్స్ వస్తాయి. ఇదంతా ఆ అనాలిసిస్ని బట్టే నేను ఇస్తున్నానండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? సో ప్యానిక్ అవ్వకండి. ఇంతకన్నా తక్కువ వచ్చినా ప్యానిక్ అవ్వి గివ్ అప్ ఇవ్వకండి. ఇంతకన్నా ఎక్కువ వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉండండి. 100% సీట్స్ వస్తాయి, నో డౌట్. ఇది కరెక్ట్ బార్డర్ అనుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా సార్ క్యాప్ కోటా, ఎన్సీసీ, పీడబ్ల్యూడి గురించి చెప్పరా అంటే ఇది అయితే తక్కువ స్కోర్ వచ్చిన హోప్స్ పెట్టుకోండి. అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ చూస్తాం మనం. ఓకే వెరీ లెస్ స్కోర్ ఆల్సో పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి పీడబ్ల్యూడీలా సీట్స్ ఏమో 20 ఉంటాయి, అప్లై చేసిన వాళ్ళేమో 10 మెంబర్సే ఉంటారు. ఓకే ఇలాంటి సిచ్యువేషన్స్ చాలాసార్లు జరిగాయి. ఎందుకంటే అందరికీ పీడబ్ల్యూడీ ఉండాలని లేదు కదా. ఓకే కొద్ది ఎన్సీసీ కూడా, ఎందుకంటే ఎన్సీసీ కార్పొరేట్స్ ఎందుకు తక్కువ ఉంటుంది సార్ ఎన్సీసీ అంటే, చాలా వరకు ఈ కార్పొరేట్ కాలేజెస్లలో ప్రిపరేషన్ మాకు ఇక నేను కార్పొరేట్ కాలేజ్లో జాయిన్ అయినా నాకు ఎయిమ్స్ వస్తుంది అనే లెవెల్లో ఆ లెవెల్లో ఉంటాయి కదా ఇన్స్టిట్యూషన్స్. అక్కడ స్కూల్స్ ప్రొవైడ్ చేయకున్నా, కాలేజీలో ఎన్సీసీ లేకున్నా చాలా తక్కువ చేస్తారు ఇది ఎన్సీసీ. ఓకే క్యాప్ కోటా డిపెండ్స్ ఆన్ ఆర్మీ వాళ్ళది. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్, ఇది ఉంది అంటే మీ దగ్గర సగం బలం ఉంది అని పెట్టుకోండి. ఓకే సో ఇది అందుకని నేను ఎగ్జాక్ట్ ఇవ్వట్లేదు, ఎందుకంటే చాలా చేంజెస్ ఉంటాయి ఇందు లోపల. నెక్స్ట్ ఇప్పుడు సార్ అసలు సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది ఒక చిన్న ఓవర్వ్యూ ఇస్తా. ఇప్పుడు ఒకవైపు ర్యాంక్ వైజ్గా స్టూడెంట్స్ ఉన్నారు, 1 2 3 4 5 అండ్ టాప్ ర్యాంక్ నుంచి ఇలా ఉన్నారు. 638 మార్క్స్ నుంచి ఉన్నారు కదా, ఇలా టాప్ ర్యాంక్ స్టూడెంట్స్ నుంచి నార్మల్గా ర్యాంక్ పెద్ద ఉన్న స్టూడెంట్స్. ఓకే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. వీళ్ళందరూ ఫస్ట్ గాంధీ మెడికల్ కాలేజ్ కావాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టారు, సెకండ్ ఉస్మానియా కావాలని పెట్టారు, థర్డ్ ఈఎస్ఐసి పెట్టారు, ఫోర్త్ కేఎంసీ పెట్టారు అనుకుందాం. ఓకే ఈ కాలేజెస్ ప్రయారిటీ ఇలా పెట్టారు అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే ఎందుకంటే అందరూ గాంధీ అన్న ఉస్మానియా కావాలని కోరుకుంటారు, తర్వాత కేఎంసీ ఈఎస్ఐసి కావాలని కోరుకుంటారు కదా ప్రతి స్టూడెంట్. ఓకే ఇప్పుడు ఎలా అలాట్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఎవరికి కంప్లీట్ చేస్తారు కౌన్సిలింగ్ అంటే ర్యాంక్ 1 టాప్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్ని కంప్లీట్ చేస్తుంది. ఫస్ట్ ఈ అబ్బాయి ఏమడుగుతున్నాడు, ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ గాంధీ అడుగుతున్నాడు కదా, ఈ సీట్ ఇచ్చేస్తారు. ఎన్ని సీట్స్ ఉన్నాయి, 50 సీట్స్ ఉన్నాయని ఒక ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. 50 సీట్లు ఉన్నాయి అనుకోండి, ఇక్కడనేమో కొన్ని వందల వేల స్టూడెంట్స్ ఉన్నారు. ఈ స్టూడెంట్ ఏమడుగుతున్నాడు, గాంధీ అడిగితే గాంధీ ఇచ్చేస్తారు. ఇక్కడ గాంధీ కాకుండా నార్మల్ ప్రైవేట్ కాలేజ్, ఏదో నార్మల్ కాలేజ్ అడిగితే అదే ఇచ్చేస్తారు. అంతేగాని నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా నువ్వు నార్మల్ కాలేజ్ ఎందుకు అడిగావు అని కౌన్సిలింగ్ అలా థింక్ చేయదు. ఇతను ఏమడిగాడు, గాంధీ అడిగాడు, ఫస్ట్ ర్యాంక్ ఉంది, ఫస్ట్ ప్రిఫరెన్స్, ఈ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతుంది. అబ్బాయి కానీ అమ్మాయి కానీ కంప్లీట్ చేస్తారు. ఈ సెకండ్ స్టూడెంట్కి ఏం అడిగాడో చూస్తారు. గాంధీ అడిగాడు, గాంధీలో ఇంకా 49 సీట్స్ ఉన్నాయి, ఇచ్చేస్తారు. థర్డ్ స్టూడెంట్ ఏమడిగాడు, గాంధీ అడిగాడు, రిమే 47 సీట్స్ ఉన్నాయి. ఫోర్త్ స్టూడెంట్ గాంధీ అడిగాడు, ఫిఫ్త్ స్టూడెంట్ గాంధీ అడిగాడు, 6 ర్యాంక్ వైజ్గా ఉన్నట్టు, ఇది మెరిట్ వైజ్గా. ఇలా ఎన్ని సీట్స్ ఫిల్ చేస్తారు, 50 సీట్స్ వరకు గాంధీ ఫిల్ చేసేస్తారు. ఓకే ఎందుకంటే ర్యాంక్ మంచిగా ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ గాంధీ అడిగారు. ఓకే ఇక్కడ 50 సీట్స్ అయిపోయాయి. 50th స్టూడెంట్ కూడా గాంధీ అడిగాడు, ఒక సీట్ మిగిలింది కాబట్టి ఇది 50 సీట్స్ ఇచ్చేస్తారు గాంధీకి. ఇప్పుడు నెక్స్ట్ 51 స్టూడెంట్ దగ్గరకు వద్దాం. ఈ 51 స్టూడెంట్ ఏం అడిగాడు, గాంధీ అడిగాడు
ఫస్ట్ గాంధీ అడిగాడు, నెక్స్ట్ ఉస్మానియా అడిగాడు, ఈఎస్ఐసి అడిగాడు. ఈ 51 స్టూడెంట్కి గాంధీలో ఏమైనా సీట్లు మిగిలాయని చూస్తుంది కౌన్సిలింగ్. ఏం మిగలలేదు, ఆల్రెడీ మెరిట్ స్టూడెంట్స్ అందరూ 50 సీట్స్ తీసేసుకున్నారు. సో ఇక వేరే ఆప్షన్ లేదు. సెకండ్ ప్రయారిటీ ఏమి ఇచ్చాడో చూస్తారనమాట. ఈ 51 స్టూడెంట్కి సెకండ్ ఏమి ఇచ్చారు, ఉస్మానియా ఇచ్చారు. చల్ ఇక ఏం చేస్తారు, ఇప్పుడు 51 స్టూడెంట్కి ఉస్మానియా కాలేజ్ ఇస్తారు. 52 స్టూడెంట్ కూడా గాంధీ అడిగాడు, కానీ సీట్స్ లేవు అక్కడ, కాబట్టి ఏం చేస్తారు, ఉస్మానియా ఇస్తారు. 53 స్టూడెంట్ కూడా ఏం అడిగాడు, గాంధీ అడిగాడు, కానీ సీట్స్ లేవు. నెక్స్ట్ ఉస్మానియాలు ఉన్నాయా, ఉస్మానియాలు ఇస్తారనమాట. ఇలా 100 స్టూడెంట్స్ వరకు ఉస్మానియా అయిపోతుంది. ఇప్పుడు 101 స్టూడెంట్ చూద్దాం. 101 ఇవి కంప్లీట్ అయిపోయినాయి. 101 స్టూడెంట్ గాంధీ అడిగాడు, కానీ సీట్స్ లేవు. సో నెక్స్ట్ ఉస్మానియా అడిగారు, సీట్స్ లేవు. నెక్స్ట్ ఏం అడిగాడు చూస్తారు, ఈఎస్ఐసి ఇచ్చేస్తారు. ఇలా అప్ టు 150 వరకు నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా. 50 అని 250 వరకు ఉంటాయి, ఇవి నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో 150 వరకు ఈఎస్ఐసి ఇస్తారు. ఆ 151 స్టూడెంట్ ఉంటారు కదా, 151 స్టూడెంట్ కూడా గాంధీ అడిగారు, కానీ సీట్స్ లేవు. ఉస్మానియా అడిగారు, కానీ సీట్స్ లేవు. నెక్స్ట్ ఈఎస్ఐసి అడిగారు, కానీ సీట్స్ లేవు. నెక్స్ట్ ఏం అడిగాడు, కేఎంసీ అడిగాడు. ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది ఇవ్వండి అని అడిగాడు. సో నెక్స్ట్ ఏం చేస్తారు, 151 స్టూడెంట్కి కేఎంసీ ఇచ్చేస్తారు. ఇలా చూసుకుంటూ వెళ్తారనమాట. అందుకని నేనేం చెప్తున్నా అంటే, మీ ర్యాంక్ ఎంత నన్న రాని, మీ ర్యాంక్ వరకు వస్తుంది కదా. సరే ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ వచ్చేసి 5,000 6,000 అనుకోండి. 5,000 ర్యాంక్ కూడా గాంధీ మెడికల్ కాలేజ్ అడిగారు, ఇవ్వరు, లేదు కాబట్టి ఇవ్వరు. ఉంటే 5,000 ర్యాంక్ వచ్చినా ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ ఏం అడిగాడు, ఉస్మానియా అడిగాడు, ఇందులో లేవు కాబట్టి ఇవ్వరు. అలా కిందికి వెళ్ళి మీ ర్యాంక్కి ఏది ప్రిఫరబుల్ ఉంటే అది ఇస్తారు. అందుకే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు టాప్ కాలేజెస్ ఫస్ట్ పెట్టండి, నార్మల్ కాలేజెస్ తర్వాత పెట్టండి. మీ ర్యాంక్ని బట్టి కాలేజ్ చూస్తారు, మీ ర్యాంక్ మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ని బట్టి. ఓకే, మీకు మీ దగ్గరకు వస్తారు కదా, మీ ర్యాంక్ దగ్గరకు వచ్చి ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏ కాలేజ్ అడిగారు ఫస్ట్ అని చూస్తారు. గాంధీ ఉంటే ఇచ్చేస్తారు. మీ ర్యాంక్ ఎంత అన్నా రాని, 1,00,000 రాని, గాంధీలు ఉంది, సీట్ ఉంది, మీరు అడిగారు, ఇచ్చేస్తారు. అలా అనమాట. అందుకే టాప్ కాలేజ్ నుంచి నార్మల్ కాలేజీ ప్రయారిటీ పెట్టండి. ఇక్కడ మాత్రం మిస్టేక్ చేయకండి. ఇక్కడ మిస్టేక్ చేశారు అంటే 2 సంవత్సరాలు కష్టపడి తెచ్చుకున్న మార్క్స్ మీరు మంచి సీట్ కోల్పోతారు. ఇలా పెట్టారనుకోండి, మీకు ఏది వచ్చినా బెస్ట్ కాలేజే వస్తుంది. ఇది ఒక అనాలిసిస్. ఇలా థింక్ చేయండి. నెక్స్ట్ ఇక రిజర్వేషన్ స్టూడెంట్స్ హ్యావ్ గుడ్ స్కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్, దెన్ దే ఇంక్రీజ్ దేర్ రిజర్వేషన్ సీట్స్. రిజర్వేషన్ స్టూడెంట్స్కి 2 పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఎలా ఉంటుంది అని అంటే, దాన్నే మనం ఎంఆర్సీ సీట్స్ అంటాం. ఇక్కడ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ స్టూడెంట్ ఉన్నారు, ఎస్సీ కానీ బీసీ కానీ రిజర్వేషన్ స్టూడెంటే. నేను ప్యూర్ ఓపెన్ స్టూడెంట్ గురించి మాట్లాడట్లేదు. రిజర్వేషన్ స్టూడెంట్కి ఒక స్కోర్ వచ్చింది. ఎంత స్కోర్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ 498 అని వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ స్టూడెంట్కి ఇతను ఏం పెట్టాడు, గాంధీ పెట్టాడు, ఉస్మానియా పెట్టాడు, ఈఎస్ఐసి పెట్టాడు, కేఎంసీ పెట్టాడు, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ పెట్టాడు. ఓకే, 498 మార్క్స్కి ఓపెన్లో చూస్తారు. ఈ రిజర్వేషన్ ఎలా చూస్తారంటే, ఫస్ట్ ఓపెన్లో చూస్తారు. వెంటనే ఎస్సీ కదా, ఎస్సీలో చూడరు అనమాట. ఓపెన్లో గాంధీ పాసిబుల్లా, ఉస్మానియానా, ఈఎస్ఐసియా, కేఎంసీయా, ఎంబీఎన్ఆర్ అని చూస్తారు. చూసి ఓపెన్లో ఈ సీట్ వచ్చింది, ఏది ఎంబీఎన్ఆర్, మహబూబ్ నగర్ గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది. కానీ ఇతను ఏం పెట్టాడు, గాంధీ కావాలని పెట్టాడు. ఓపెన్లో గాంధీ రాలేదు, కానీ ఎస్సీ రిజర్వేషన్లో గాంధీ పాసిబిలిటీ ఉంది. ఎస్సీలో ఇతడే టాప్ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి వస్తాడు, ఇక్కడ మహబూబ్ నగర్ కాలేజీని టచ్ చేస్తాడు. ఇమాజిన్ చేయండి, ఇక్కడ కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ ఉంటాడు. ఉండి ఎస్సీ రిజర్వేషన్లో గాంధీ వస్తుంది కదా, ఎస్సీ రిజర్వేషన్లో గాంధీ మెడికల్ కాలేజ్ వస్తుంది. ఇతను ఎప్పుడైతే దీన్ని టచ్ చేసి గాంధీకి వెళ్తాడో, ఇతన్ని ఎంఆర్సీ కింద వచ్చింది సీట్ అంటారు. అంటే ఇతడు టచ్ చేశాడు కదా. ఈ ఎంబీఎన్ఆర్లో కూడా ఇతడు ఎస్సీ స్టూడెంట్ వచ్చి టచ్ చేసేసరికి ఈ ఎంబీఎన్ఆర్లో ఒక ఎస్సీ స్టూడెంట్ని ఇతని ప్లేస్లో ఫిల్ చేయాల్సిందే అనమాట. అందుకని అప్పుడు నెక్స్ట్ ఇతని తర్వాత ఓపెన్ ఉన్నాడు, ఇతన్ని ఫిల్ చేయరు. అంటే ఇతని పాసిబిలిటీ ఏది ఉంటే అది ఇస్తారు. బట్ ఇక్కడ ఒక ఎస్సీ స్టూడెంట్కే ఫిల్ చేయాలి. ఇక్కడ ఓపెన్ ఉన్నాడు, ఈ ఎస్సీ స్టూడెంట్ ఉన్నారు కదా, నెక్స్ట్ ఎస్సీ స్టూడెంట్కి ఇక్కడ ఎంబీఎన్ఆర్లో అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఒక రిజర్వేషన్ స్టూడెంట్ ఓపెన్లో ఒక కాలేజీని టచ్ చేసి రిజర్వేషన్లో బెస్ట్ కాలేజీకి వెళ్తే, ఈ టచ్ చేసిన కాలేజీ కాస్త ఈ సీట్ కాస్త రిజర్వేషన్గా మారిపోతుంది అనమాట. ఓపెన్ సీట్ కాస్త ఎస్సీగా మారిపోతుంది. ఇందులో ఎవరికి నష్టం జరగదు, క్లియర్గా మీరు కన్ఫ్యూజ్ కాకండి. అంటే ఈ ఎవరికి బెనిఫిట్ అంటే, ఈ కిందున్న ఎస్సీ స్టూడెంట్కి బెనిఫిట్ అనమాట. ఇతనికి తక్కువ తీసుకోరు, ఇతనికి 390 ఉందనుకుందాం, ఇతనికి ఓపెన్లో రానే రాదు, ఇతనికి రిజర్వేషన్లోనే రావాలి. సో అప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. రిజర్వేషన్లోనే ఇతనికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఓపెన్ సీట్ బికమ్స్ రిజర్వేషన్.
ఓకే, ఇక్కడ ఇది ఒక పాయింట్. ఓకే, నెక్స్ట్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఓపెన్ సీట్ బికమ్స్ రిజర్వేషన్ అనమాట. ఓకే, ఇక్కడ కన్క్లూజన్ ఏంటి అంటే రిజర్వేషన్ స్టూడెంట్స్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎస్సీ కేటగిరీలో 10 మంది దగ్గర కట్ కావాల్సింది 15 మంది జాయిన్ అయిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే, 10 మంది ఎస్సీ స్టూడెంట్స్ జాయిన్ అవ్వాల్సింది 15 మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీన్ని ఎంఆర్సీ సీట్స్ అంటాం. ఒకవేళ సమ్ ఓపెన్ సీట్స్ బికమ్స్ రిజర్వేషన్ సీట్స్. ఓకే, సో ఇది రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ అనమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అండి. మీకు ఇంకా ఎంఆర్సీ గురించి ఇంకా క్లారిటీ లేదు అని అంటే మీరు కామెంట్ చేయండి. దాని మీద ఒక సెషన్ మొత్తం ఎంఆర్సీ మీదనే పెట్టుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు రిజల్ట్స్లో కూడా క్లియర్గా ఉంటుంది ఎంఆర్సీ సీట్ ఇది అని ఉంటుంది, ఓపెన్ నుంచి స్లైడ్ అయ్యేది అని వెరీ క్లియర్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఏ చిన్న అప్డేట్ ఉన్నా ఇమ్మీడియట్గా మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.